అందరికీ ఓం నమ శివాయ. అన్న ఫ్రెండే కదని నేను నమ్మాను. ఇప్పుడు వాడు నా జీవితం లేకుండా చేస్తున్నాడు. నిజంగా ఎవ్వరు అన్న ఫ్రెండ్సే కదా అనేసి నమ్మకండి. అన్న ఫ్రెండ్సే అని చెప్పుకొని మనను మోసం చేసి మన దగ్గరే తిరుగుతూ మనెంబడే ఉంటూ మనకే గోతులు వేసి పడేస్తారు. అలాంటి చెత్త ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలా అని నేను అందరిని అనట్లే. నిజాయితీగా జెన్యూన్గా చాలామంది ఉన్నారు. అన్న ఫ్రెండు అంటే ఫ్రెండు అన్నప్పుడు సిస్టర్ని అంటే వాళ్ళ ఫ్రెండు వాళ్ళ సిస్టర్ని కూడా సిస్టర్ లాగానే ఫీల్ అయ్యే కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లే. ఇలాంటి చెత్త ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను. నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వినండి. వీడియో ఫుల్ దాకా చూడండి. ఈ వీడియోతో 10 మందికి పంపించండి. ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోవద్దు. మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మా అన్న ఫ్రెండే కదా అనేసి మేము కూడా ఏమనేవాళ్ళం కాదు. మాతో మాత్రం మా మమ్మీతో మా డాడీతో నాతో మాత్రం చాలా ఫ్రీగా ఉండేవాడు. చాలా మంచిగా మాట్లాడేవాడు. చాలా మంచోడు అని మేము నమ్మేశాము. ఎందుకంటే మా అన్నతో తిరుగుతూ మా ఇంటికి వచ్చేవాడు కాబట్టి మాతో ఉండే విధానాన్ని బట్టి చాలా మంచోడని మేము కూడా అనుకున్నాము. అంత ఫ్రీగా ఉండేవాడు అనమాట. ఒకరోజైతే మా అన్న లేని టైంలో వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటాను. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పాడు. నేను కూడా ఓకే అన్నాను. ఎందుకంటే చాలా మంచోడు. అలాగే మా అన్న ఫ్రెండే కదా అని నేను ఓకే అన్నాను. ఓకే అనేసి తనతో అయితే నేను ఫోన్ కాల్ మాట్లాడేదాన్ని. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని రోజులైతే మాకు టైం కూడా గడిచిపోయింది. ఎన్ని రోజులు అయ్యిందో అని కూడా మేము మర్చిపోయాము. అంత డీప్ లవ్లో ఉన్నాం. అంత బాగా మాట్లాడేవాడు నాతో. అంత బాగా ఫ్రీగా ఉండేవాడు. నేనైతే అతను సిన్సియర్గా లవ్ చేశాను. మనస్ఫూర్తిగా నమ్మేశాను. ఎక్కడ నాకు తన మీద డౌట్ అనేదే రాలేదు. అయితే నా చదువు అయితే అయిపోయినాక మా ఇంట్లో అయితే సంబంధాలు చూడడం అయితే స్టార్ట్ చేశారు. అయితే నేను తనకు చెప్పాను, నువ్వు మా అన్న ఫ్రెండే కదా, మా అన్నతో నువ్వు మాట్లాడేసే మన పెళ్ళి గురించి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాను. అప్పుడు తను అనే మాటలకి నాకు నిజంగా అంత చీకటి అయిపోయింది. నా కళ్ళ ముందర ఏం కనిపించట్లేదు. మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట తను చెప్పే మాటలకి. నిజంగా తను ఇతనేనా అనిపించింది. ఏం చెప్పాడంటే, నాకు పెళ్ళి చేసుకోవాలని ఇష్టం లేదు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వంటే నాకు ఇష్టము, కానీ కొన్ని రోజులు నీతో గడపాలి, నీతో ఉండాలి అనుకున్నా, అందుకే నీకు ప్రపోజ్ చేశాను, పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు నమ్ముతావో నమ్మవో అని. ఇప్పుడు సరే నేను పెళ్ళి చేసుకోవాలి అని మీ ఫ్యామిలీతో మాట్లాడితే నిన్ను తిడతారు. అరే నువ్వు ఫ్రెండు అంటే నన్ను ఇంత మోసం చేసావా, మా చెల్లినే లవ్ చేస్తావా అని మా ఇద్దరికి గొడవలై మా ఇద్దరిలో దూరం పెరుగుతుంది. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా మంచోళ్ళు. అప్పుడు మన ఇద్దరి వల్ల వాళ్ళకు మనకి గొడవలు వచ్చేస్తాయి. డిస్టెన్స్ పెరిగిపోతుంది. వాళ్ళు శత్రువులు అయిపోతారు. అర్థం చేసుకో. నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాలి, జీవితాంతం నీతో ఉండాలన్నంత ప్రేమ అయితే నాలో లేదు. ఒకవేళ బలవంతం చేసి నేను చేసుకున్నా కూడా నీతో జీవితాంతం హ్యాపీగా ఉంటాను నేను చెప్పలేను. అందుకే ముందే చెప్తున్నాను, నువ్వు పెళ్ళి చేసుకో, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. మీ అన్నకు కూడా తెలియలేదు, ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి మనం హ్యాపీ. ఇప్పుడు నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అందరితో గొడవ అయిపోయి అందరం దూరం అయిపోతాం. అర్థం చేసుకో ప్లీజ్. ఇన్ని రోజులు నన్ను ఇష్టపడ్డావు కదా, నా ఇష్టాన్ని కూడా నువ్వు ఇంకా ఇష్టంగా తీసుకొని నన్ను మర్చిపో అని చెప్పాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే అనేసి మా అన్న దగ్గరికి వెళ్ళాను. జరిగిందంతా చెప్పాను. వానితో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నా, ఎప్పటికైనా వాడు నీకు మోసమే, వాడిని ఇప్పుడు నువ్వేమనొద్దు. ఎందుకంటావా, వానితో గొడవ పడి వాడిని ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. అలాంటి మోసగాన్ని పెళ్ళి చేసుకుంటే నా జీవితమే నాశనం అవుతుంది. అలాంటి చెత్త వాళ్ళు, అలాంటి మోసగాళ్ళు వద్దన్నా. అందుకే నీకెందుకు చెప్తున్నానంటే, అలాంటి వేస్ట్ గాని దగ్గర నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికైనా నిన్ను కూడా మోసం చేస్తాడు. ఇప్పుడు నన్ను మోసం చేశాడు, అంతకు 2 నిన్ను కూడా మోసం చేయొచ్చు. అందుకే నేను ఈ వీడియో నీకైతే చెప్తున్నానన్నా, ప్లీజ్ అన్నా అర్థం చేసుకో. వాని దగ్గర అయితే గొడవ పడొద్దు ప్లీజ్. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అది. వాడొచ్చి నాకు ప్రపోజ్ చేయగానే నేను గుడ్డిగా నమ్మి వానికైతే ఓకే చెప్పి వానితో తిరగడం నా తప్పు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అందుకే నేను ఆ మోసంలో నేను మునిగాను కాబట్టి నాదే తప్పు అనుకుంటున్నాను. అందుకే దయచేసి వాడిని ఏమనకు, ఎవ్వరికి చెప్పకు. ఇది కలలాగానే మిగిలిపోని, ఇంకెవ్వరికి చెప్పకు. కానీ వానితో నువ్వు ఫ్రెండ్షిప్ అయితే చేయొద్దన్నా అని మా అన్నకైతే నేను చెప్పేశాను. మా అన్న కూడా సరే అన్నాడు. నిజంగా నేను నమ్మాను కాబట్టి, ఒకవేళ నమ్మి
వానితో సరే అనేసి నేను శరీరంగా కూడా వానికి నేను పంచింటే, ఫిజికల్గా మేము కలిసింటే ఇంకా నా జీవితం ఏమైపోయేది. వానితో నేను తిరిగాను కాబట్టి జస్ట్ ఫోన్ కాల్, పార్కులకు మాత్రమే తిరిగాను. కానీ వానితో నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మ్యారేజ్ చేసుకొని. కానీ ఒకవేళ వానితో ఫిజికల్గా కలిసింటే నా భర్తతో నేను ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు అసలు. నిజంగా నాలాగా ఎవ్వరూ మోసపోకూడదు. నేనైతే ఇదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఫ్రెండే కదా అనేసి మీరు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి ఫ్రీగా ఉండి ప్రపోజ్ చేస్తే ఓకే, అస్సలు చెప్పొద్దు. ఇలా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో తీసి పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.